ఎల్నినో పరిస్థితుల కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి ఎద్దడి సమస్యపై దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కృష్ణా బేసిన్లో ఎగువ నుంచి వచ్చే వరదను సద్వినియోగం చేసుకునేలా నీటి నిర్వహణ చేపట్టాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాలను తనిఖీలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లక్ష్యాలను రాబోయే 2 నెలల్లో వాతావరణ అనుకూలతలకు అనుగుణంగా పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణతో పాటు దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. మడ అడవుల విస్తరణలో దేశంలో 2వ స్థానం సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది మరింత బాధ్యతగా పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. రాజధాని ప్రాజెక్టుల భూ సమీకరణపై కలెక్టరేట్లో తాడికొండ, మోతడక, కంతేరు గ్రామాల రైతులతో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. రైతుల ప్రయోజనాలను కాపాడుతూనే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ప్రాజెక్టులను చేపడతామని, రైతుల కోరిక మేరకు ల్యాండ్ పూలింగ్కు కాల వ్యవధి నిర్ణయిస్తామని మంత్రి తెలిపారు. తాడికొండ, మోతడక రైతులు ల్యాండ్ పూలింగ్కు ఒప్పుకున్నారని, కంతేరు రైతులు ఊరిలో మాట్లాడి నిర్ణయం చెబుతామన్నారని సమావేశంలో అధికారులు వివరించారు. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ నేతలు ఆటవిక చర్యలతో రెచ్చిపోతున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పెంచి పోషిస్తున్న అరాచక శక్తులు రాష్ట్రంలో కలిగిస్తున్న అలజడులపై శాంతి భద్రతలను కాంక్షించే ప్రజలందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఆ పార్టీని రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని నిశ్చయించుకున్నారని మంత్రి పేర్కొన్నారు. నా ఎస్సీ, నా బీసీ అని నాటకాలు ఆడిన జగన్ నేడు దళిత మహిళలపై, బలహీన వర్గాలపై దాడులు జరుగుతుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవలో పథకం అమలు చేస్తామని ఈ నెల 7న చేనేత జాతీయ దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో పథకానికి శ్రీకారం చుట్టామని మంత్రి సబిత పేర్కొన్నారు. నేతన్న సేవలో పథకం కింద చేనేతలకు ఏటా 25,000 ఆర్థిక సాయం అందించనున్నామని, ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉందని చెప్పారు. గడువులోగా అర్హులైన నేతన్నలు దరఖాస్తులు చేసుకోవాలని మంత్రి సూచించారు. వైఎస్ఆర్సీపీ నవరత్నాల్లా కొందరు ప్రజలకు నీతులు చెబుతున్నారని మంత్రి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మేం చేసిన పనులను జగన్ క్రెడిట్ చోరీ చేస్తున్నారని, జగన్ క్రెడిట్ అంటే 4 కత్తులు, 4 గొడ్డళ్లు అని మండిపడ్డారు. భోగాపురం విమానాశ్రయంపై వైఎస్ఆర్సీపీ నేతల వ్యాఖ్యలు సరికాదని మంత్రి సంధ్యారాణి అన్నారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న అభివృద్ధి పనులను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొండపై నిర్మిస్తున్న నూతన లడ్డూ పోటు మరియు అత్యాధునిక అన్నప్రసాదం భవనాల నిర్మాణ తీరును ఆయన పరిశీలించి నాణ్యత ప్రమాణాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆగస్టు 15 నాటికి సివిల్ మరియు ఫినిషింగ్ పనులన్నీ పూర్తిగా ముగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. రాబోయే పవిత్ర శ్రావణ మాసంలో ఈ 2 భవనాలను ప్రారంభించి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక, మద్యం, బియ్యం మాఫియా ఎక్కువైందని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు కలెక్టర్ లక్ష్మీశాఖకు వినతి పత్రం సమర్పించారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని స్థల ఆక్రమణలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరువూరు ఎమ్మెల్యే ఇసుక, మట్టి మాఫియాపై స్టేటస్ పెట్టిన అధికారులకు చీమ కుట్టినట్లు కూడా లేదని, విజయవాడలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి టీడీపీ నేతలు అమ్ముకుంటున్నారని అధికారులు స్పందించకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మెగా డిఎస్సీ ఇస్తామని 5 ఏళ్లు మోసం చేసిన గత ప్రభుత్వంలా కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తొలి సంతకంతోనే 16,000 ఉద్యోగాలను భర్తీ చేసిందని ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ పేర్కొన్నారు. గత పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకుండా బకాయిలు పెట్టి నేడు అదే అంశంపై టీడీపీ ప్రభుత్వంపై బురద చల్లుతూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ హయాంలో గంజాయి, కల్తీ మద్యం బ్యాచ్లు తయారయ్యాయని, నేటి యువత వారి మాయ మాటలు నమ్మే స్థితిలో లేరని గద్దె అనురాధ స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వంలో గత 24 నెలల కాలంలో 550 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టామని, పెన్షన్ల పెంపు, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ శ్రేణులు విస్తృతంగా తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సెంట్రల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉంగుటూరు మండలం వేమండలో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని 20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. గ్రామంలో ఇప్పటికే 1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తి చేశామని, 1.70 కోట్లతో చేపట్టే కలవపాముల రహదారి నిధుల కోసం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రోడ్లను నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందని స్పష్టం చేశారు. 15,000 మంది కొత్త ఉద్యోగుల నియామకం, 4,000 కొత్త బస్సుల కొనుగోలు, పీఆర్సీ అమలు మరియు ఆర్టీసీకి రావాల్సిన రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని జేఏసీ నేతలు వై శ్రీనివాసరావు, ఏవి రమణారావు డిమాండ్ చేశారు. ఎండీతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలకు రాతపూర్వక నిమిట్స్కు పొంతన లేదని, ఇది కార్మికులను పక్కదోవ పట్టించడమేనని మండిపడ్డారు. స్త్రీశక్తి పథకంతో ప్రయాణికుల రద్దీ పెరిగినా తగినన్ని బస్సులు, సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ప్రత్యేక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పెరుగుతున్న బియ్యం ధరలకు నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతు బజార్లలో మార్కెట్ ధర కంటే 10 నుండి 12 తక్కువకే నాణ్యమైన సన్న బియ్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని పెనంలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. సామాన్య కుటుంబాలకు ఉపశమనం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఒకవైపు రైతులకు గిట్టుబాటు ధర, మరోవైపు వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన బియ్యం అందిస్తూ సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. కృష్ణా డెల్టాలో సాగునీరు అందించలేమని కూటమి ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు అన్నారు. సాగునీరు, తాగునీరు అందించలేమని చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం పెద్ద ఎత్తున కదిలి రావాలని, ఈ నెల 10న జైల్ బైరో కార్యక్రమం విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల నుంచి అందే ప్రతి ఫిర్యాదును అత్యంత బాధ్యతతో స్వీకరించి క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. ప్రజల సమస్యలను ఒక శాఖ నుంచి మరో శాఖకు బదిలీ చేస్తూ కాలయాపన చేయకుండా సంబంధిత శాఖ అధిపతులు స్వయంగా స్పందించి సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా, జవాబుదారీతనంతో సమర్థవంతంగా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆషాఢ మాసం సందర్భంగా దార్ల హేమ పద్మజ ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లి పశువుల హాస్పిటల్ వద్ద ఉన్న బ్రహ్మంగారి ఆలయం వద్ద నుండి సుమారు 200 మంది మహిళల భక్తులు డప్పులతో, కోలాటం, మేళతాళాలతో గ్రామ సారను ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రదర్శనకు వచ్చి తాడేపల్లిలోని గ్రామ దేవతలకు సారే సమర్పించి పూజలు నిర్వహించారు. పలు రకాల మిఠాయిలు, పండ్లు, చలిమిడితో కలిగిన సారెను సమర్పించారు. గురువు దాలియా ఆధ్వర్యంలో కోలాటం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి తాడేపల్లిలో ఉన్నటువంటి గ్రామ దేవతలకు, అమ్మవార్లకు ఆషాఢం సారే సమర్పించుకుంటూ డప్పు, మేళతాళాలతో, కోలాటంతో బెజవాడ అమ్మవారికి ఆషాఢ మాసంలో సారె సమర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దార్ల హేమ, పద్మజ, కోలాటం గురువు, దాలియా, మహిళా భక్తులు పాల్గొన్నారు.